హాఫ్ కేజీ చికెన్ తో ఫుల్ గ్రేవీ వచ్చే విధంగా చికెన్ కర్రీ చేశాను. చూస్తుంటేనే నోరుతుంది కదా. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. ఈ కర్రీకి మెయిన్ మసాలా ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి. మరి కర్రీ కోసం పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోండి. తర్వాత క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, లవంగం, చెక్క, 1 అనాస పువ్వు, అలానే 1 స్పూన్ నువ్వులు, 4 జీడిపప్పులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని 1 ఆనియన్ ని లైట్ గా ఫ్రై చేసుకొని వేసుకొని 2 టమాటోలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సాల్ట్, అలానే మీ టేస్ట్ కి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా, పసుపు వేసుకోవాలి. అలానే 1 హాఫ్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వీలైతే కొన్ని వాటర్ వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ ముక్క కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని చికెన్ ముక్కలకి పట్టే విధంగా మసాలాని బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని 3 పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవడం. ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది కర్రీ.